దర్శకుడు శంకర్ ఇండస్ట్రీలో గ్రాండ్ విజువల్స్, భారీ బడ్జెట్ సినిమాలకి పేరుగాంచారు. కానీ ఇటీవల కాలంలో ఆయన పరిస్థితి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలున్న ఫలితం మాత్రం మిక్స్డ్ ట్రాక్ గా మారింది. ఈ సినిమా కంటెంట్ ఎలా ఉన్నా బడ్జెట్ విషయంపై మాత్రం తీవ్రమైన విమర్శలు వచ్చాయి. పైగా షూట్ చేసిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు సినిమాలోనే లేవంటూ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గేమ్ చేంజర్ ఫుటేజ్ 5 గంటలు ఉందన్న శంకర్ కామెంట్స్ మరింత చర్చనీయాంశంగా మారాయి. అంతటి ఫుటేజ్ తీసి నిర్మాతకు ఎంత నష్టం తెచ్చారో అనే విమర్శలు మొదలయ్యాయి. ఇప్పుడు శంకర్ తదుపరి ప్రాజెక్టులపై అందరి దృష్టి పడింది. గతంలో ఆయన చెప్పినంత బడ్జెట్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఉందా? నిర్మాతలు మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్తారా అన్న ప్రశ్నలు వేడెక్కుతున్నాయి. ఇంజియన్ 3 సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు. ఈలోగా మరో భారీ ప్రాజెక్టు వీరయుగ నాయగన్ వేల్పరిను అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా కోసం 100 కోట్ల బడ్జెట్ కావాలని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు శంకర్ మీద అదే స్థాయిలో నమ్మకం పెట్టుకుంటారా, లేక ఆయన తన బడ్జెట్ లిమిట్స్ తగ్గించుకొని కాంప్రమైజ్ అవుతారా? చూడాలి శంకర్ తదుపరి అడుగేంటో.